కలలు కనండి. ఇంక తర్వాత నేను చెప్పక్కర్లేదు అనుకోట. ఎందుకు వస్తాడు చెప్పండి? చెల్లికి వాటా ఎందుకు? రాష్ట్రానికి రాజధాని ఎందుకు? ఢిల్లీని ఎదిరించిన వాడివి మరి బాబు గారిని, పవన్ కళ్యాణ్ ఎందుకు ఎదిరించలేకపోతున్నావు? 151 నుంచి 11కి వచ్చిన వాళ్ళకి 11 నుంచి 173కి రావటం తెలీదా? ఇది పేరుని నాని వేస్తున్న సవాల్. మరి దానికి ఎలా చూడాలంటారు? కలలు కనండి. ఇంక తర్వాత నేను చెప్పక్కర్లేదు అనుకోట. అంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి? ఎలా వస్తాయి? 3 రాజధానులు కడతామని చెప్తారా? ఇప్పుడు కూటమి అన్ని డెవలప్మెంట్ చేసుకుంటా పోతుంటే అన్ని మీ అకౌంట్ లో వేసుకుంటా నాకు ఓట్లేయండి అని చెప్పి ప్రజలకు వచ్చి ఓట్లు అడుగుతారా? నేనైతే ఓటే చెప్తున్నా. చెల్లికి వాటా ఎందుకు? రాష్ట్రానికి రాజధాని ఎందుకు? ఇదే మాట వాళ్ళది. ఈ మాటతోటి మీరు రేపు అధికారంలోకి రాగలరా చెప్పండి? ఈ మాటతోటి చెల్లికి వాటా ఎందుకు? బాబాయికి ఎంపీ పదం ఎందుకు? రాష్ట్రానికి రాజధాని అమరావతి ఎందుకు? అదేలే కమరావతి ఎందుకు? ఈ మాటలు మాట్లాడి రేపు మీరు అధికారంలోకి వస్తారా అని చెప్పి నేనైతే అడుగుతున్నా. ప్రజలైతే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఈసారి ఆ 11ని ఒకటి చేయటానికి ఎవరూ కష్టపడక్కర్లా. అధికార పార్టీ ఏమీ కష్టపడాల్సిన అవసరంలా. మీ పార్టీని మీరే గొయ్యి తీసి గోతులు కప్పెడతారు అని చెప్పి మాకైతే అర్థమవుతుంది. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ 2014లో ఏ విధంగా అయితే భూస్థాపితం అయ్యిందో అదే విధంగా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది అని చెప్పాను. అయ్యింది. అయినా కూడా ఇంకా వీళ్ళు ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా 15 ఏళ్ళు కాదు, ఇంకా బతికినంత కాలం కూటమి అధికారంలోకి ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఎట్లా చెబుతారు? 131 సీట్ల నుంచి 23 సీట్లకు పడిపోయారు. 23 సీట్ల నుంచి 164 సీట్లకు వచ్చారు. ఇప్పుడు మేము 11 నుంచి రాలేమా 173. ఇది పేరుని నాని వేస్తున్న సవాల్. మరి ఇప్పుడు 23 నుంచి 164కు వచ్చారంటే రాష్ట్రానికి 33,000 ఎకరాలు ఇచ్చింది. ఎవరిని చూసి ఇచ్చారు? బాబు గారిని చూసే. బాబు గారిని చూసే కదా 164 సీట్లు ఇచ్చింది. డెవలప్మెంట్ జరుగుతుంది కదా, ప్రజలు అన్ని గమనిస్తున్నారు కదా. అన్నీ కూడా లోకేష్ గారు కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తుంటే మీరు అన్ని మీ అకౌంట్లో వేసుకోవటం, అన్ని పేపర్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, చూస్తున్నారు కదా. రాష్ట్రానికి రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఇంకొక 15 రోజుల్లో పార్లమెంట్ లో కూడా ప్రవేశపెడతారు కదా. అది కూడా కన్ఫర్మ్ అవుతుంది కదా. ఇంక ఇబ్బంది ఎందుకు? ఇక్కడైతే అమరావతిలో కాదు అండ్ అసెంబ్లీలో కాదు అంటాడు. రాష్ట్రానికి రాజధాని 3 రాజధానులన్నీ జగన్ మాట్లాడతాడు. కానీ అక్కడ పార్లమెంట్ లో ఏం చెప్తాడు? రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్తే మోడీ ముట్టికాయలు వేస్తాడు కదా, అందుకని ఇలా మాట్లాడతాడు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక అసలుకి సరే ఓకే, మీరు అన్నట్టే మొట్టికాయలు వేస్తాడు అనుకున్నాం. మరి ఇక్కడ మొట్టికాయలు వేయడానికి ఎవరు లేరు కదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. ఆ తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు రావచ్చు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా ఇవ్వలే కదా. నేను అడిగింది ప్రతిపక్ష హోదా ఇమ్మన్నాను, ఇవ్వలేదు. అందుకని నేను రాలేదు. ఏముంది? అదే రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పండి, వస్తాను. ఎమ్మెల్యే కదా, పులివెందులు ఎమ్మెల్యే కదా, వైసీపీ పార్టీ అధ్యక్షుడు కదా, ఆయనకి తోడు 10 మంది గెలిచారు కదా, రావాలి కదా. మరి ఏమన్నా భయం అండి? త్రిపులార్ గారిని చూసి, ఆయన పాత్ర గారిని చూసి నా భయం. నేను రాను. ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు. ఎందుకు వస్తాడు చెప్పండి? ఓకే, ప్రతిపక్ష హోదానే మ్యాండేటరీ అయితే గనక ప్రతిపక్ష హోదా తీసేయండి. ఎమ్మెల్యేగా రావడానికి అవకాశం లేదా? లేదు. అసలు ఇప్పుడు అయ్యన్న పాత్రులు గారు అసెంబ్లీకి రాకుండా జీతాలు ఇవ్వను, జీతాలు కట్ చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. కానీ అది కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలనండి. అతను అయితే రాడు. ఓకే, వదిలేద్దామండి. ఇప్పుడు రాజ్యసభలో వీళ్ళు కొన్నారు కదండి ఎంపీలు, మరి అక్కడైనా వాళ్ళు సపోర్ట్ చేస్తారంటారా? మరి దేనికి? ఇది అమరావతి అక్కడ చేస్తారులేండి, అక్కడ చేస్తారు. ఇక్కడైతే నాటకాలు ఆడతారు కానీ అక్కడైతే చేస్తారు. అంతే, నాటకాలు అవి తెలుసు కదా. అక్కడ ఎవరు ఉంటారో తెలుసు కదా అండి జగన్మోహన్ రెడ్డికి. అందుకని అక్కడేం తైతక్కలాడు. ఎన్ని డ్యాన్సులు వేసినా, ఎన్ని సినిమాలు మాకు చూపించినా కానీ అది ఆంధ్రప్రదేశ్ బట్టికే. ఢిల్లీకి పోతే అయ్యేం ఉండవాడ. ఢిల్లీకే ఎదిరించిన మనగాడు మా అన్న జగన్మోహన్ రెడ్డి అంటుంటే. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీని ఎదిరించిన వాడివి మరి బాబు గారిని, పవన్ కళ్యాణ్ ఎందుకు ఎదిరించలేకపోతున్నాం? ఢిల్లీ గోడలు బద్దలు కొట్టిన వాడిని అని చెప్పి మాట్లాడిన వ్యక్తి బాబు గారిని ఎందుకు ఎదిరించలేకపోతున్నాం? ఎందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నాం? ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అది ఇవన్నీ కాదండి,
అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు పాదయాత్ర మొదలు పెడుతున్నాడంట ఆయన. మరి సినిమా చూపిస్తాడంట. మరి చంద్రబాబు నాయుడు గారికి రోజు ఏ సినిమా చూపిస్తాడంటారు? ఏమండి, కళ్ళు మూసుకుంటే కళ్ళు వస్తాయేమో కానీ పాదయాత్ర చేస్తే అధికారంలోకి రాదు అని చెప్పి నేనైతే చెప్పగలను. కళలు కనండి, ఇంకా తర్వాత మాట నేను చెప్పలేను. ఇంకా ఇవన్నీ కాదు సరే, సొంత చెల్లెలే అడుగుతుందండి. చంద్రబాబే నయ్యం అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు, జగన్మోహన్ రెడ్డికి ఆ ధైర్యం కూడా లేకుండా పోయింది అనే మాట సొంత చెల్లెలే మాట్లాడుతున్న మాట. ఎందువల్ల అనుకోవాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలో రావటానికి కారణం షర్మిల. ఈ మాట మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆ మాట వాస్తవం. ఎందుకంటే 2019 ఎలక్షన్లకు ముందల గుంటూరు ఇక్కడ కొట్టపాడు పార్క్ దగ్గరకు వచ్చారు షర్మిల గారు. జగనన్న వదిలిన బాణాన్ని జగన్కు ఒకసారి ఓటేయండి అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు ఉంగరం పోయింది, అది వాళ్ళ పార్టీ కార్యకర్తలే దొంగలించారు, అది వేరే విషయం. కానీ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి షర్మిలకి ఇచ్చిన ఒక పదవి లేదు, ఆస్తిలో వాటా ఇవ్వలేదు. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఇంకెక్కువ మాట్లాడితే బాబాయ్ని చంపేది కూడా జగన్మోహన్ రెడ్డి, భారతి అని చెప్పి కూడా మాట్లాడుతుంది. ఇవన్నీ వాస్తవాలే. అంటే డైరెక్ట్ గా మరి ఒక మాట అయితే కనుక సునీత గారు మాట్లాడుతున్నారు. ఆ అంటుంది ఏంటంటే అన్నిటికీ తెగించే వచ్చాను నేను అనే. ఆస్తి కూడా పిల్లకి రాసి ఇచ్చాను అని చెప్తుంది కదా, అన్నిటికీ తెగించారండి వాళ్ళు. ఎందుకంటే నన్ను కూడా చంపుతారు అని చెప్పి ఆమె డిసైడ్ అయింది. ఎందుకు వీళ్ళ సంగతి తెలుసు కదా. తండ్రిని చంపేసి గొడ్డలతో 7 సార్లు నరికేసి అది గుండెపోటుగా, అసలు ఆమె డాక్టర్, ఒక డాక్టర్కే వీళ్ళు చెప్తున్నారు అది గుండెపోటు అని చెప్పి. అది మొహం నిండా అంతా గాయాలే. ఎలా నమ్ముతారు చెప్పండి? గుండెకి బ్రెయిన్ కి జరిగిన యుద్ధం అయ్యి ఉండొచ్చు. కత్తికి గొడ్డలకి అను బాబాయికి జరిగిన యుద్ధంగా నేనైతే చెప్పగలను. ఇంతకుముందు సినిమాలో కత్తికి అను బొచ్చుకి జరిగినట్టు ఇక్కడ బాబాయికను గొడ్డలకి జరిగిన యుద్ధం అని చెప్పి నేనైతే చెప్పగలను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.